అందరూ మోసం చేయడమేనండి, అందరూ మోసం చేయడం. వీళ్ళు మేలు చేశారనడానికి నా లిస్టులో ఒక్కరు లేరండి. నేను తప్ప, నేను మేలు చేయాలే తప్ప ఎవరికైనా నాకు మేలు చేశారు అనేవాళ్ళు ఒక్కరు కూడా లేరండి. మోసం చేశారు నన్ను. దేవుని పిల్లలారా, మోసగాళ్ళండి. దేవుడు పిల్లలే మోసగాళ్ళు అయిపోయారు. సంఖ్యాకాండం 16:39 నుంచి. దీనికి ముందు భయంకరమైన సంఘటన. కోరహు కుటుంబీకులు, లేవీయులలో కోరహు కుటుంబీకుల్లో పిల్లల్ని, ఆడవాళ్ళని చూడకుండా దేవుడు వాళ్ళ మగవాళ్లతో పాటు సుమారు దగ్గర 250 మందిని భూమి మింగేసేటట్టుగా చేశాడు. పేరుకు భయపడ్డారు అంతే వాళ్ళు. ఏదైనా జరిగినప్పుడు, ఇన్సిడెంట్, చచ్చిపోయినప్పుడు ఆ మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు అక్కడి నుంచి మర్చిపోతా వాళ్ళని మనం. అలాగే ఇన్ని ఘోరాలు వీళ్ళు చేసిన వాటి మీద దేవుడు ఎన్ని శిక్షలు అమలు చేసినా వాళ్ళు మర్చిపోతున్నారు ఇశ్రాయేలీలు. చూద్దాం ఆ ఇన్సిడెంట్. 39లో అహరోను సంతాన సంబంధి కాని, అంటే అహరోను అంటే లేవీయులు, లేవీయులు అంటే యాజక ధర్మం చేసేవాళ్ళు. అహరోను కుటుంబానికే దేవుడు ఇచ్చాడు. ఇదంతా గత పాఠాల్లో మనం చెప్పుకున్నాం. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరహు వలెను అతని సమాజము వలెను కాకుండానట్లు ఇశ్రాయేలీయులు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటిలో బలిపీఠమును కప్పగా వెడల్పైన రేకులు చేయించాను. బలిపీఠాన్ని కప్పేసే వాళ్ళ అదే నిప్పు పట్టుకొచ్చారు కదా బలిపీఠం దగ్గర దహన బలి అర్పించటానికి. కోరహు కుటుంబీకులు తెచ్చిన వాటిని కూడా దేవుడు స్వీకరించడం లేదు. చూసారా, మనకిష్టం లేనప్పుడు ఎవరింటికైనా మనం వెళ్ళి మనకిష్టం లేదనుకో, వాళ్ళకి మనకి విరోధం ఏమైనా ఉందనుకో, లేదంటే తేడాలు ఉన్నాయనుకోండి, మనం వాళ్ళ దగ్గర తినడం కానీ త్రాగటం కానీ చెయ్యం. మనసులో ఒక రకమైనటువంటి బాధ వాళ్ళ మీద ఉండి బంధాన్ని తెంచుకోలేక, సంబంధాలు ఉంటారు కదా, సంబంధాలు తెంచుకోలేక వెళ్ళినా అక్కడ సరిగా తినరు, సరిగా తాగరు, సరిగా ఉండరు. దేవుడి పరిస్థితి కూడా అంతే. మనుషుల్లో అది వచ్చిందంటే దేవుడిలో కూడా వాటికి కూడా స్థానం ఉంది. ఏవి వచ్చినా, ఏవి పుట్టినా, అవి ఏవైనా దేవుని నుండి వచ్చినవే తప్ప మనుషుల నుండి మాత్రం వచ్చినవని మీరు అనుకోకండి. పాపములు తప్ప. ఓకే. ఇక 41వ వచనంలో, మరునాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు. మళ్ళా మొదలైంది. ఎప్పుడు? మరునాడే, వెరీ నెక్స్ట్ డే. అంటే వీళ్ళు అసలు ఏంటి, వీళ్ళ మనస్తత్వం ఏంటి? ఒకరోజు గడవక ముందేనా, ఒకరోజు అది గడిచింది, గడవగానే మళ్ళా మీ మనసులన్నీ చెడిపోయి. అంటే ఏమండి, మానవుల్ని ఏ విషయంలోనూ మనం ఈ టాపిక్ బట్టి, ఈ విషయాన్ని బట్టి నమ్మకూడదండి ఎవరిని. ఎవరైనా వాగ్దానాలు చేసినా, ప్రామిస్లు చేసినా ఎవరిని కూడా మనం నమ్మకూడదండి. మనం నమ్మామంటే మోసపోతాం. అది నేను నేర్చుకున్న పాఠం. నేను చాలా నమ్ముతానండి, అమాయకంగా చిన్నపిల్లవారిగా నమ్ముతాను, తలదించుకుంటాను, అతిగా ప్రేమిస్తాను, వాళ్ళకి ఇష్టమైనవన్నీ వాళ్ళకి చేసి పెడతాను.
కానీ వాళ్ళు ద్రోహం చేశారనుకోండి, తట్టుకోలేనంత బాధ. చాలామంది మనుష్యులలో ఇలాంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళే. ఏమండి, చాలామంది అలాగా. ఎవరిని నమ్మకూడదు మనం. నన్ను నమ్మండి అన్న మనుషులంటే నమ్మకూడదు. యేసుప్రభు అన్నాడు, నన్ను నమ్మమ్మ, ఈ కొండ మీద కానీ ఎరుషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నన్ను నమ్మమ్మ అంటాడు మహానుభావుడు. నమ్మవలసిన ఆయన్ని నమ్మకుండా పోతున్నారు. నమ్మని వారిని నమ్ముకుంటున్నాం మనం ఈరోజు. నమ్మవలసిన దేవుణ్ణి నమ్మకుండా పోతున్నాం. ఈరోజు నమ్మని మనుషులను నమ్ముకుంటూ పోతున్నాం. ఎంత మోసమో మనుషుల మనస్సులు అనేవి మీరు తెలుసుకోవాలని నా అభిప్రాయం. ఎందుకంటే మోస్ట్ డేంజరస్ హార్ట్స్ వీళ్ళవి. మనుషులు అందరివి కూడా మోసపూరితమైనవి. మోసం చేయటమే వాళ్ళ జీవితం. ఆడైనా అండి, మగైనా, చిన్నైనా, పెద్దయినా, ఏదైనా ఎదుటి వారిలో మనం మొట్టమొదట మీ మనసులో ఇవి దాచుకోండి. మాట్లాడగానే లొంగిపోవడానికి, మాట్లాడగానే ఒప్పుకోవడానికి, తల దించడానికి మీరు ఎప్పుడు కూడా తొందరపడకండి. ఎందుకంటే మోస్ట్ డేంజరస్ పీపుల్, మనుషులు చాలా ప్రమాదకరమైన వాళ్ళు మనల్ని నమ్మించడానికి ఎన్నెన్నో మాటలు మాట్లాడుతుంటారు. అవన్నీ పచ్చి అబద్ధాలు అని మనం తెలుసుకోవాలి. అబద్ధాలు నమ్మించడానికి వాళ్ళు మాట్లాడే మాటలు అబద్ధాలు. ఒక అప్పు చేసిన దగ్గర కానివ్వండి, ఒక పని చేసిన దగ్గర కానివ్వండి, ఒక కుటుంబాన్ని చూసుకున్న దగ్గర కానివ్వండి, ఇవన్నిటిలోనూ కూడా మనం వాళ్ళ పాపపు మోసాలు బయటపడుతుంటే కొన్ని రోజులు, నెలలు గడవగానే. దేవుని పిల్లలారా, 24 గంటలు అయింది. 250 మంది మంటల్లో పడి భూమి లోపల భాగాలకు దిగిపోయి నిత్యాగ్ని దండంలోకి వెళ్ళిపోయారని చదువుకున్నాం లాస్ట్ వీక్. అలా వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. కళ్ళారా ఇశ్రాయేలీలు చూశారు వాళ్ళ గతి, ఎంత భయంకరంగా వెళ్ళిపోయారు. మరుసటి రోజే, మరునాడు అంటాడు చూడండి, 41వ వచనం. మరునాడు ఇశ్రాయేలీల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణగుచ్చు. ఇప్పుడు సమాజం అంతా ఏకమైపోయిందా? వాళ్ళు 250 మంది ఏకమయ్యారు. ఇప్పుడు మొత్తం సమాజం అంతా ఏకమైపోయింది. ఏం చేశారు మోషే అహరోనులు? మీ పాలిట చేసిన తప్పేంటి? వాళ్ళు చేసిన తప్పేంటి? కోరహు కుటుంబీకులు తప్పు చేశారు. దేవునికి కోపం వచ్చింది. వీళ్ళు అడిగారు కనుక మోషే అహరోనులు దేవునితో చెప్పారు. వీళ్ళు దేవునితో చెప్పారు కనుక దేవుని కోపం రగులుకొని వీళ్ళని అంతం చేశాడు దేవుడు. అంతమందించాడు. ఎవరిని పిల్లల్ని కూడా, శేషం కూడా బ్రతకనివ్వలేదు. అందరినీ చంపి పడేశాడు. ఇది జరిగిన మరుసటి రోజే మరునాడు ఇశ్రాయేలు సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి. ఎవరి ప్రజలట నీళ్ళు? చచ్చిపోయిన వాళ్ళు యెహోవా ప్రజలా? ఏమండి, కొంతమంది తప్పు చేసిన సిగ్గులేని ముఖాలతో తిరుగుతుంటారు. కొంతమంది చూడండి, తప్పులు చేస్తారు భయంకరంగా, వాళ్ళు అసహించుకుంటాం. కానీ వాళ్ళు సిగ్గుమాలిన మొహాలతో మళ్ళీ మాట్లాడుతూ నవ్వుతూ మనకు కనబడుతూ ఉంటారు. అంటే వాళ్ళు పెద్దగా ఇది తీసుకోవటం లేదు, పెద్దగా దీన్ని ఆలోచించటం లేదు. మనం ఇంత ద్రోహం చేశాం కదా, మనం చేసింది తప్పు కదా అని వాళ్ళు అనుకోరు. అనుకోరండి. వాళ్ళు ఎంత ఘోరం! యెహోవా ప్రజలను మళ్ళీ ఎవరి పిల్లలు అట్టాళ్ళు? చచ్చిపోయిన వాళ్ళు కోరవ కుటుంబీకులు. కోరవ కుటుంబీకులు 250 మంది. యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి. దేవుడు చంపేశాడని చెప్పచ్చు కదా, వీళ్ళిద్దరి మీద పెడుతున్నాడేంటి? అంటే వాళ్ళు అన్నది మీరు చేయకుండా
దేవుడితో చెప్పారు, దేవుడితో చెప్పినందువల్ల దేవుడు చంపేశాడు అంటే మీరే చంపేశారు. మీరు చెప్పకపోతే దేవుడు చంపుతాడా? చంపడు. మీరు చెప్పకపోతే దేవుడు చంపడు. మీరు చెప్పారు కనుక దేవుడు చంపేశాడు అని అతని మీద వేసి వీళ్ళిద్దరి మీద వేశారు. దేవుడిని అంటే మళ్ళీ దేవుడికి ఎక్కడ కోపం వస్తుందని యెహోవా ప్రజలను మరి చంపినది యెహోవా. మోషే అహరోనులు భూమిని బద్దలు చేయలేదు, మోషే అహరోనులు నిప్పు పెట్టలేదు. ఏమండి, ఇవన్నీ వాళ్ళు తెచ్చుకున్నవే. నిప్పులు తెచ్చుకున్నది వాళ్ళే. బయలర్పించడానికి డ్యూటీలు పట్టుకొచ్చినది వాళ్ళే. తప్పుడుగా బయలర్పించడం చేసింది కొరహ కుటుంబీకులే. ఇక దేవునితో మరి వీళ్ళు ఈ మోషే అహరోను మీద తిరుగుబాటు చేస్తేనే కదా వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళారు చెప్పడానికి. దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత దేవుడు కోపగించాడు, వాళ్ళని చంపేశాడు. మరుసటి రోజే, అంటే రాత్రంతా నిద్రపోలేదు వాళ్ళు. మరుసటి రోజే ఇశ్రాయేలీల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు మీరు యెహోవా ప్రజలకు చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. ఇది ఒక పెద్ద గ్యాంగ్ తయారైంది మళ్ళా వీళ్ళిద్దరి మోషే అహరోనులకి వ్యతిరేకంగా. మహానుభావుడు. వీళ్ళిద్దరు కూడా అండి ఎంత నరకం అనుభవించారో ఇశ్రాయేలీలతోని. మరి అది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, కొందరి వల్ల నరకం అనుభవిస్తూ ఉంటాను, కానీ ఏం చేయలేను. నేను ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది నాకు. వాళ్ళు ఎంత ద్రోహం చేస్తారో ఆ ద్రోహం అంతా నా గుండెల్లో కదులుతున్నప్పుడు వీళ్ళు ఆడిన మాటలన్నీ మోసకరమైన మాటలేనా? వీళ్ళు ఆడిన మాటలన్నీ అబద్ధాలేనా? నిజంగా అండి, ఒకడు ఫోన్ చేసి మరి ప్రసన్నబాబుతో మాట్లాడితే ప్రసన్నబాబుకి ఎవరో ఒకరు అంటగడితే ప్రసన్నబాబు నాతో జాగ్రత్తగా పాపం చెప్పాడండి. డాడీ, వీడు మన పిల్లల కళాశాల పిల్లలందరికీ కూడా మరి మన ఆంధ్రాలో, అప్పుడు ఇంకా తెలంగాణ అవ్వలేదు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ప్రిన్సిపల్స్ అందరికీ మోటార్ సైకిల్ కొనిస్తారు. మీరు విన్నారు, ఇదంతా చెప్పాను. మోటార్ సైకిల్ కొనిస్తారన్నాడు. నిజంగా నమ్మేశానండి, నిజంగా నమ్మేశాను. ఇంచుమించు 40-50 మోటార్ సైకిల్ తీసుకుంటున్నాం ఆ రోజుల్లో. అప్పుడు డీలర్తో మాట్లాడాం, మరి ఇన్ని వెహికల్స్ తీసుకుంటున్నాం, మీరు ఏమైనా ఆలోచిస్తే. ఇంకో వాళ్ళు ఇక్కడ టెంట్ వేసి మన ఎదురుగుండా రోడ్డులో టెంట్ వేసి తీసుకొచ్చి బళ్ళన్నీ పెట్టేస్తామన్నారు. మనం ఏమనుకుంటాం, ఇది ఇచ్చేస్తాడనే. వాడు నిజంగా బెగ్గరు, వాడు బెగ్గరు, ఏమీ లేనివాడు, కానీ ఏడ్చేవాడు. యేసుప్రభు పేరు చెప్తే ఏడ్చేవాడు. వాడు నా యేసుని ఎందుకు సిలువేశారని నన్ను అడుగుతాడు ఏడ్చుకొని. వాడు ఫోన్లో మాట్లాడుతూ నా యేసుని ఎందుకు చంపేశారు డాడీ, నా యేసుని ఎందుకు చంపేశారు డాడీ. బళ్ళు కొంటారని చెప్పి వీళ్ళందరికీ ఇక్కడ వేడెక్కించి వీళ్ళందరూ ఎప్పుడు బళ్ళు వస్తాయని వీళ్ళు చూస్తుంటే యేసుని చంపేశాడని వీడు చెప్తాడేంటి. 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంటు. ఇకపోతే వాళ్ళకి ఏటేటి కావాలో అడగండి డాడీ అంటే మన పిల్లలు ల్యాప్టాప్లు కావాలన్నారు, ల్యాప్టాప్లు తెస్తానన్నాడు. ఒక 3-4 కార్లు తెస్తా ఉన్నాడు. ఏటి బజార్కి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు చిల్లర పట్టుకొని వెళ్ళి అన్ని సామాన్లు కొనుక్కొస్తారు, సామాన్లకు సరిపోయిన డబ్బులు పట్టుకొని. ఈడేటి బండితో తోలుకొస్తాడా డబ్బు? తెల్లవారు 3 గంటలకి నన్ను చంపేసి ఏడ్చుకొని, ఒరే పోన్లేరా బాబు, తెల్లవారినయ్యు, మనం మళ్ళా మాట్లాడుకుందాం, పడుకుంటాను నేను అని అలా పడుకున్నానండి. ఆ మోసం చూసిన తర్వాత చాలా బాధపడ్డానండి. వీడెంత ద్రోహ, వీడెంత ద్రోహ. నేను ఇక్కడ రేడియో స్టేషన్ కట్టేశాను బెంగళూరులో అని ఎక్కడో కట్టిన బిల్డింగ్ ఫోటో మనకు పంపించాడు. అది చూసిన తర్వాత అబ్బా ఎంత మంచి బిల్డింగ్ కట్టాడా అని. ఎందుకైనా మంచిదని మన తిమోతి ఉన్నాడు కదా, తప్పితే వాళ్ళ అన్నయ్య బెంగళూరులో, బాబు చూడని ఈ ఫోటో పంపించి ఇలాంటి బిల్డింగ్ అక్కడ ఎక్కడైనా ఉందేమో సిటీలో కొంచెం చూసి చూడు నాయన అన్న. ఉంది, కానీ అది ఎవరిదో షోరూమ్ వాళ్ళదట. అది షోరూములు కట్టుకుంటున్నారట దాన్ని అందంగా, అందులో బళ్ళై పెట్టి జనాలు చూడటానికి. నిజంగా వాడు ఇప్పుడు మరి నాకు అర్జెంటుగా కొంచెం మనీ అవసరం డాడీ
అవి పంపితే నేను చెక్కు రిలీజ్ చేసేస్తాను, చెక్కు రిలీజ్ చేసి మీకు పంపించేస్తాను. ఎంత కావాలి ఏంటన్నాను. 1,50,000 కావాలన్నాడు. ఏం చేస్తానండి, ఇక్కడ 40 మోటార్ సైకిళ్ళు, 3-4 కార్లు, ల్యాప్టాప్లు చూడడమా, లేకపోతే 1,50,000 కదా, ఫోన్లే నా పిల్లలకు మేలు జరుగుతుంది అనుకొని పంపించేశానండి. పంపించేసిన తర్వాత ఆడ మాట లేదు, మంతి లేదు, ఫోను లేదు. ఎంత నమ్మించాడు అంటే వాడు, అబ్బా వాడి మాటలు. అలాగే ఆడవాడలో కానీ మగవాడలో కానీ ఇలాంటి నమ్మకస్తులు, నమ్మకముగా గొంతులు కోసేవాళ్ళు ఉంటారు. ఓ మాటలు చూస్తే కోటలు దాటిపోతుంటాయి. వాళ్ళ క్యారెక్టర్ మోస్ట్ డేంజరస్ క్యారెక్టర్. కనుక ఎవరిని నమ్మకండి. ఎవడు ఊరకనే ఎందుకు ఇస్తాడు? మా జాన్సన్ ఉన్నాడు. మా జాన్సన్ ఉండి, బావా నాకు కారు ఇచ్చేస్తున్నారు అన్నాడు. మన చనిపోయే ముందే కారు ఇచ్చేస్తున్నారు. ఏంటి నీ పాత కారు తీసుకొని కొత్త కారు ఇచ్చేస్తారా? నీది 16 లక్షలు రా నీ కారు ఖరీదు, వాళ్ళేమో 33 లక్షలు కారు ఇచ్చేస్తారు. అయితే మీ బామ్మర్ది కారు కూడా నీ కారు ఒకేసారి కొన్నాను కదా, దీన్ని ఇచ్చేరా అన్నాను. నయ్యం దీన్ని ఇవ్వలేదు. కనుక అండి ఎంత మోసం చేసాడు వాడు అంటే, వీడు అమాయకుడు జాన్సన్ అండి. మీరు దాన్ని గమనించారో లేదో కానీ వాక్యం చక్కగా చెప్తాడు, చక్కగా నవ్వుకుంటూ అందరి మధ్య ఉంటాడు, ఎవరినైనా నమ్ముతాడు, మోసం చేస్తాడు. ఇలా మన సంఘంలో చాలామంది అనేక రకాలుగా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మూలుగుతున్నారు వాళ్ళు. నేను ఎందుకంటే వాళ్ళు పక్క చూడడం లేదు, వాళ్ళు లోన కుళ్ళిపోతున్నారు. డబ్బులు ఇచ్చేసారు కదా, బంగారాలు వచ్చేస్తాయి, మిద్దెలు వచ్చేస్తాయి, మేడలు వచ్చేస్తాయి. ఈ మాటలన్నీ వినేసి మాకెవరో దాసిచ్చారు అనుకుంటున్నారు వాళ్ళు. ఏమండి, మీకంటే ఏమీ లేనుళ్ళు అంటాళ్ళు. వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ బ్రతుకును గడుపుకోవటానికి మాయమాటలు ఆడుకుంటూ ప్రజల మధ్య తిరుగుతూ ఉంటారు. వీళ్ళని మీరు నమ్మకండి. మోసగాళ్ళు వాళ్ళంతా. ఎవరిని నమ్మకండి. దేవుని పిల్లలారా, చివరికి ఆ టైంలో నేను నష్టపోయింది 33 లక్షలు. చూసారా, నేను ఇచ్చేసిన డబ్బు 33 లక్షలు. అలా అని కారు తీసుకోకుండా ఉంటామా? తీసుకోవాలి, తప్పదిక. ఎందుకంటే వీడి కారు ఆల్రెడీ ఇచ్చేసాడు. వీడు కారు అమ్మితే 9 లక్షలు 8 లక్షలు వాళ్ళు ఇచ్చారు. మిగతా డబ్బంతా నేను వేసుకొని వాడు కొత్త కారు, ఇప్పుడు అదే ప్రసన్నబాబు నడుపుతున్న బ్లాక్ కలర్ కారు, 33 లక్షలు, అది హోండా. కనుక దేవుని పిల్లలారా, నమ్మించి మోసం చేయడు. ఇప్పుడు నన్ను చూస్తారు, ఇప్పుడు నెట్లో చూశారనుకోండి, టైగీ బాగా కట్టాడినా, బాగా కోట్లు బాగా వేస్తున్నాడు, నా దగ్గర డబ్బు కరువు లేదంటాడు, నాకు ఏ లోటు లేదంటాడు, దేవుడు ఇచ్చాడంటాడు. దేవుడు ఇస్తాడట్రా, మనకి ఇవ్వకుండా ఇతనికి ఇచ్చేస్తాడు ఆ దేవుడు, తినే అలా నమ్మిస్తున్నాడు. ఇతని దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, మనం జాగ్రత్తగా పొడేద్దామని పొడేస్తుంటారు. నాకు మీకు అర్థమైందా? నన్ను నమ్మించడానికి, నన్ను మోసగించడానికి దగా చేస్తారండి. కన్నీళ్లు పెడతారు, ముఖం మధుకులా పెడతారు. పాపం ఎన్నాళ్ళ నుంచో తిండి లేనట్టు ఫీల్ అవుతారు అప్పటికే ముందు. ఇవన్నీ చూసిన తర్వాత నేను మోసపోతాను. అందరూ మోసం చేయడమేనండి, అందరూ మోసం చేయడం. వీళ్ళు మేలు చేశారనడానికి నా లిస్టులో ఒక్కరు లేరండి. నేను మేలు చేయాలే తప్ప ఎవరికైనా నాకు మేలు చేశారు అనేవాళ్ళు ఒక్కరు కూడా లేరండి. మోసం చేశారు నన్ను. దేవుని పిల్లలారా, మోసగాళ్ళండి. దేవుడు పిల్లలే మోసగాళ్ళు అయిపోయారు. దేవుణ్ణి జాగ్రత్తగా మధ్యవర్తిగా పెద్దగా పెట్టేసి దేవుడిని ఏమనకుండా దేవుడిని పాపం అమాయకుడు దేవుడు అని మధ్యన ఆయన్ని పెట్టి ఆడుకుంటున్నారండి వీళ్ళు. దేవుడు అమాయకుడు కదండి, చాలా అమాయకుడు అండి దేవుడు. ఎంత కోపం ఉన్నా, మన మీద ఎంత రోషం అనుకున్నా, ఎంత చంపేయాలనుకున్నా, యేసుప్రభు వచ్చినప్పటి నుంచి అండి చావులు ఆగిపోయాయి. యేసుప్రభు పుట్టిన తర్వాత మన మీదకి రావాల్సిన ఇశ్రాయేలీల మీదకి ఎలాగైతే చావులు దేవుని కోపం రప్పించి వెంటనే చచ్చేవాళ్ళు, అవి ఆగిపోయాయండి యేసుప్రభు పుట్టిన తర్వాత. ఎందుకంటే ఆయనకు మనకు మధ్యవర్తి, దేవునికి మనకి మధ్యవర్తి యేసుక్రీస్తు వారు.
ఆయన తండ్రి కోప్పడకుండా అలాగ వారించుకుంటూ ఒప్పించుకుంటూ తండ్రిని అలా నడుపుతూ వచ్చాడు. దేవుని పిల్లలారా, వీళ్ళ కాలంలో యేసుప్రభు లేడు. అహరోను, మోషే వీళ్ళే ఉన్నారు. కొంతమంది అందులో ఇశ్రాయేలీలందరిలో ఇంచుమించు 12 మంది ఉంటారు అనుకు నమ్మకమైన వాళ్ళు. ఎందుకంటే యెహోషువ కానీ, కాలేబు కానీ, ఇలా మోషే కానీ, అహరోను కానీ, మిరియాము కానీ, ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ 12 మంది ప్రభువుకు నమ్మకమైన వారు ఉంటే ఉండొచ్చండి. మిగతా వాళ్ళు లక్షల మంది మోసగాళ్ళు, దేవుణ్ణి మోసం చేసేవాళ్ళు, దేవుణ్ణే మోసం చేసేవాళ్ళు. మరి మనుషులు మోసం చేయరా అండి? మనం చాలా ఈజీగా లొంగిపోతాం, మనల్ని మోసం చేస్తారు వాళ్ళు. ఓకేనా? సమాజము మోషే అహరోను విరోధముగా కూడెను. 42వ వచనంలో వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను. యెహోవా ప్రజలను చంపించేశారు మీరని మాటలు అప్పచెప్పేశారు వాళ్ళకి. అప్పచెప్పేసిన తర్వాత దేవుని యొక్క మబ్బు గుడారం మీదకి వస్తుంది. దేవుడు వింటున్నాడు. అహరోను మోషేలు ఏమైపోతారో పాపం. అహరోను చాలా నెమ్మది, మోషే చాలా సాత్వికుడు అంటే కోపపడడు, కోపం రాదు, ఎవరిని కోపగించి మాట్లాడాడు, మంచివాడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు. భూమి మీద మోషే వంటి సాత్వికుడు ఎవ్వరూ లేరు అన్నాడు. చూసారా, అంత మంచి క్యారెక్టర్ అయింది. అలాంటి ఆయన్ని ఏమన్నారు? సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడింది. కూడి ఏం చేశారు? వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమ కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా వీళ్ళకి అర్థమైపోయింది, మోషే అహరోనులకు అర్థమైపోయింది, బాబోయ్ దేవుడు దిగాడు. దీన్ని ఏమనొచ్చు? దేవుడు ప్రత్యక్షపు గుడారం మీద దిగాడు అంటే గొడవ అంతా విన్నాడు. మనం కూడా ఎప్పుడైనా గొడవ పడతాననుకో, ఏంటరా గొడవ, ఇలా రండి అంటాం. ఏంటి గొడవ, ఇలా రండి అంటాం. పిల్లలకు ఆటలో స్కూల్లో ఎక్కడైనా గొడవ పడుతున్నారు అనుకో, రై మీ ఇద్దరు ఎందుకు రాక చివరి బెంచ్లో కూర్చొని అలా గొడవ పడితే ఇలా రండి అనగానే అయ్యి బాబో మాస్టర్ కొడతాడని ఎలా భయం ఉంటుందో అలాంటి భయం ఈ ఇశ్రాయేలీలకు పట్టుకుందండి. ఎప్పుడైతే మేఘము గుడారం మీదకి వచ్చిందో మోషే అహరోనులు ముందు వెళ్ళిపోవాలి. వీళ్ళు ఎవరైనా వెళ్ళారంటే మండిపోతారు. పవిత్ర స్థలంలోకి వీళ్ళు వెళ్ళకూడదు, దేవుడు ఉన్న దగ్గర వీళ్ళు ఉండకూడదు. ముందు నుంచి దేవుడు శాసించాడు ఇశ్రాయేలీలందరినీ. కనుక 42వ వచనంలో సమాజము యెహోవా ప్రజలకు సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమ కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి. అక్కడ వాళ్ళకి చెప్పినట్టే చెప్పాడు. కోరహు కుటుంబానికి ఎలాగైతే వాళ్ళ దగ్గర నుంచి మీరు తొలగిపోండి, మీరందరూ పక్కకు వచ్చేయండి అని అన్నాడో మొత్తం లేపేసి చాలా పెద్ద స్కామ్ దేవుడు ఇక్కడ వేసాడండి. 250 మందిని చెప్పడానికి కాదు, మొత్తం ఇశ్రాయేలీలందరినీ చంపేస్తాను. ఎవరైనా విసిగిపోతారండి, నేనైనా విసిగిపోతాను. ఒక రోజు గడవక ముందే వీళ్ళు తగుమే మళ్ళీ ఏవి తగాదాలు? దైవ సంబంధమైన తగాదాలు ఇవి. ఏవి తగాదాలు? దేవుని కొరకు గొప్ప చేయాలని ఏమైనా తగాదాలు పడుతున్నారా? దేవుని కొరకు ఘనకార్యాలు చేయాలని ఏమైనా, పుణ్యకార్యాలు చేయాలని ఏమైనా గొడవ పడుతున్నారా? అందరూ బహు క్రూరులండి ఇశ్రాయేలీలు. ఎప్పటికేనండి వాళ్ళ గురించి పేపర్లో చదివితే కోపం వచ్చేస్తుంటుందండి నాకు వాళ్ళ మీద. కోపం. వీళ్ళు ఎంత క్రూరులా ఆనాటి నుంచి ఈనాటి వరకు. ఈనాడు
యుద్ధం యుద్ధం యుద్ధం. హమాసు, గాజా స్టెప్పు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! పిల్లలు దిక్కులేని వాళ్ళుగా, నీళ్లు లేక, అన్నం లేక, ఆ గాజాలోనూ హమాస్లోనూ తిండి లేక, మెతుకులు లేక బాధపడుతున్నారండి వాళ్ళు. నలిగిపోతున్నారు వాళ్ళు. వాళ్ళకి నీళ్ళు చుక్కలు లేవు, అన్నం లేదు, ఉండడానికి గూడు లేదు. బాంబులతో వాళ్ళ బిల్డింగ్స్ అన్నీ పడగొట్టేశారు. ఇక తల్లిదండ్రులు ఆ యుద్ధంలో చచ్చిపోయారు. పిల్లలు అనాథులుగా ఏడుస్తున్నారు. భర్తలు చచ్చిపోయిన ఆడవాళ్ళు విధవరాండ్రుగా బాధపడుతున్నారు. కనుక ఈ ఈ ఈ ఈ సీను ఇశ్రాయేలీలు ఉన్న దగ్గర ఉంటుందండి. ఇశ్రాయేలు ఉన్న దగ్గర ఈ సీన్ ఉంటుంది. ఇకపోతే చూడండి ఏమన్నాడు 43. యెహోవా మహిమ కనబడెను, మోషే అహరోనులో ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా, యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషే సెలవీయగా. వీళ్ళొక రోజులో అక్కడ భూమి బద్దలవడం, కోరవ కుటుంబీకులు లోపలికి వెళ్ళడం, కాలుతో జారడం, కొన్ని నిమిషాలు లేకపోతే ఒక అరగంట గంట జరగవచ్చు ఆ సీక్వెన్స్. అక్కడ వాళ్ళు మాడిపోతూ కిందకి వెళ్ళిపోవటం, భూమి బద్దలైతే ఎలాంటి శబ్దం. అప్పుడప్పుడు మనకి 2-3 సార్లు విశాఖపట్నానికి భూకంపం టచ్ చేసింది. అప్పుడు నేల కిందని పెద్ద శబ్దం వస్తుంది. నేను స్వయంగా విన్నాను 2 సార్లు. విన్నాను. భూమి కింది భాగంలో భయంకరమైన శబ్దం, ఏదో బాంబు పేలినట్టు అలా ఉంటుందండి భూమి కింద భాగం అంతా కూడా. ఎందుకంటే భూమి కింద 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, ఒక్కోసారి 100 కిలోమీటర్లు, ఒకసారి 300 కిలోమీటర్ల దూరంలో కూడా భూమి పగులుతుంటుంది. అప్పుడు కూడా పెద్ద పెద్ద శబ్దాలు భూమి లోపల నుండి బయటకు వస్తుంటాయి. అప్పుడప్పుడు మీరు పేపర్లు చదివి ఉంటారు, ఏయో భయంకరమైన వింత శబ్దాలు వినబడుతున్నాయని, ప్రజలందరూ బారులు తీరి పారిపోతున్నారు అని వార్తల్లో మీరు చదివి ఉంటారు. ఎంత టైంలో తుడిచేస్తానన్నాడు వెళ్ళిన క్షణములో. 45వ వచనం, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా. మోషే అహరోనులు మీరు పక్కరండి, క్షణంలో వేసేస్తాను వెళ్ళి లాభం లేదు. ఇలా క్షణంలో నాకు కనబడకూడదు, వాళ్ళ చంపి పడేస్తాను. ఎంత కోపం వస్తే ఆ మాట అంటాడండి దేవుడు. ఒకరోజు గడిచిందండి, కోరహు కుటుంబం భూమిలోకి వెళ్ళిపోయి. అప్పుడే వీళ్ళకి దరిద్రం. రాత్రి నిద్ర లేదా? ఇలా గూడు పుటానీలు చేసుకొని ఉంటారా వాళ్ళు? ఏమండి, కొన్ని కుటుంబాలు చూడండి, అన్నదమ్ముల్లో గూడు పుటానీలు చేస్తుంటారు. తమ్ముడేం తినేస్తాడని అన్నయ్య తినేస్తాడని తమ్ముడు, వదినేం తినేస్తుందని ఆమె మరదలు, మా మరదలేం తినేస్తుందని వదిన. ఇలాగా కుట్ర భాగస్తులు వీళ్ళు ఇలాగ ఇంటర్నల్గా లోపల గుస్సుగుస్సులు ఆరుకుంటూ రాత్రులంతా ఊసులాడుతూ నిద్ర లేకుండా తెల్లవారికి ఏం సృష్టిద్దాం, తెల్లవారేసరికి ఏటి సృష్టిద్దాం మనం? ఏదో ఒక వింత సృష్టించాలి, ఏదో ఒక అలజడి సృష్టించాలి. కొంతమందికి కయ్యాలంటే సందడండి. కయ్యం లేకపోతే ఉండలేరండి వాళ్ళు. ఒకరితోనో గొడవలు పడాలండి, గొడవలు పడకపోతే ఉండలేరు. అందుకే వాళ్ళ గయ్యాల గంపలు అంటారండి. వాళ్ళని ఏమంటారు? గయ్యాల గంపలండి బాబు. అది గయ్యాల గంపండి బాబు, దాని నోట్లో నోరు పెట్టకండి. ఇటు ముద్దెట్టడానికి కాదు, ఊసులాడడానికి, మాటలు అనుకోవడానికి. దాని నోట్లో నోరు పెట్టకండి, వద్దు, తీసుకెళ్ళిపోతారు. కొంతమంది భర్తలు భార్యలు, వద్దు అమ్మాయి దాని నోట్లో నోరు పెట్టకు, నువ్వు వచ్చేసేయి అని తీసుకెళ్ళిపోతారు భర్తలు. ఇలాంటి వాళ్ళు ఉంటారండి. సేమ్ ఇశ్రాయేల్ క్యారెక్టర్. వీళ్ళు దేవుని మీదే తిరుగుబాటు. మనం మనుషుల మీద తిరుగుబడుతున్నామేమో. మనం దేవుని మీద తిరుగుబాటు. క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోసేస్తూ సెలవయ్యగా వారు సాగిలపడరే. ఇది వీళ్ళిద్దరు తగు ఇలాగుంటుంది. వీళ్ళు పాము కప్పరం మింగనెవరు, పాముని చంపరు వీళ్ళు. ఎవరు? మోషే అహరోనులకి పాపం చచ్చిపోతారు. సాత్వికుడు కదండి మోషే.
మోషే సాత్వికుడు. వాళ్ళు చచ్చిపోతారా, వాళ్ళు భర్తలు ఎంతమంది చచ్చిపోతారో, పిల్లలు ఎంతమంది చచ్చిపోతారో, ఒకవేళ పిల్లలు మిగిలిపోతే వాళ్ళంతా ఏడుస్తారో, ఇవన్నీ వెంటనే సాగిలి పడిపోయారు. దేవుడి మాట చెప్పగానే ఇద్దరూ సాగిలి పడిపోయారు దేవుడికి. మోషే అహరోన్లు ఏమంటున్నారు? సాగిలి పడి చూడండి ఎంత చిత్రంగా, ఎంత దీనాతి దీనంగా ఉంటుందో. క్షణములో నేను వారు నశింపజేయదని మోషేకు సెలవయ్యగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా పరిగెత్తుకుని సమాజం జనాల దగ్గరికి వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. అక్కడ బయలుదేరిపోయింది కోపం యెహోవా సన్నిధి నుండి. తెగులు ప్రారంభమైంది ఇశ్రాయేలీయుల్లో. అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనుల్లో మొదలుపెట్టి ఉండెను కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలబడిపోయాడు అహరోను. తెగులు ఆగింది. కోరహు తిరుగుబాటు చనిపోయిన వారు కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 250 మంది 14,700 మంది ఆ తెగులు చేత కరోనాలడిది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరున్న మోషే యొద్దకు తిరిగి వచ్చాను. ఏమండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరిపోయింది. వచ్చేస్తుంది తెగులు వచ్చేస్తుంది. ఎంటర్ అయిపోయింది. జనాలు చివరిలో ఎంటర్ అయిపోయింది. ఎంతమంది చనిపోయారు? 14,700 మంది. ముందు రోజు ఎంతమంది చచ్చిపోయారు? 250 మంది. ఇది నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, మోసము చేయువారులారా, అబద్ధములాడువారులారా, స్వచ్ఛమైన ప్రేమ లేని వారులారా, దగాకోరులారా, మీరు జాగ్రత్తగా ఉండకపోతే దేవుడి దగ్గర నుంచి కానీ స్టార్ట్ అయితే మీరు భూమి మీద ఉండరు. అది ఎక్కడి నుంచి? మీ చుట్టాల దగ్గర నుంచి ప్రారంభం కావచ్చు, మీ బంధువుల దగ్గర నుంచి ప్రారంభం కావచ్చు, నీ వాళ్ళు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభం కావచ్చు. మధ్యన యేసుప్రభు ఉన్నాడు కనుక మీరు బ్రతికి బట్ట కట్టగలుగుతున్నారు. ఈరోజు ఆయన మధ్యవర్తి. ఆయన దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆ మధ్యవర్తి లేకపోతే మనం ఏమైపోతాం? అసలు మనం అందరం ఎప్పుడూ చచ్చిపోవాలి మనం చేసిన పాపాలకే. దేవుని పిల్లలారా, జీవితంలో చేస్తే మంచి ఏమైనా చేయండి. చేత కాకపోతే మంచి కూడా చేయకుండా నోరు మూసుకొని ఇంట్లో పడి ఉండండి. నేను మీకు బోధించేది ఒకటే, చేస్తే మంచి ఏదైనా చేయండి. దేవుని కొరకు దేవుని పని. లేదా నోరు మూసుకొని ఇంట్లో నోటి మీద గట్టిగా కొట్టుకొని ఇంట్లో నిశ్శబ్దంగా ఉండండి. అది మీకు క్షేమం. భూమి మీద బతికి బట్ట కడతారు. అప్పటి వరకు మీ పిల్లలకు తల్లిగానో మీ పిల్లలకు తండ్రిగానో బతుకుతారు. వాళ్ళని పోగొట్టుకున్న మీరుండరు, మిమ్మల్ని పోగొట్టుకున్న 6 వాళ్ళు ఉండరు. ఇలాంటి ప్రమాదం ఏమైనా మీ కుటుంబాల మధ్యన జరిగిందో మీరు ఇక బతకలేరు.
అంతేనా? ఉంటారా? జాగ్రత్తగా ఉంటారా? లేకపోతే దేవుడి దగ్గర నుంచి ప్రారంభించమంటారా? మనందరి మీద దేవుని గురించి ఏమైనా దేవునికి ఏమైనా ప్రార్థన చేయమంటారా? నేను అప్పుడప్పుడు అడుగుతాను, దేవుని ఏమైనా అడగమంటావా నీకోసం అని అడుగుతాను. కొందరు అంటారు, అదేదో తొందరగా చేయండి బాబు అంటారు. ఎందుకంటే వాళ్ళ వలన బాధలు అనుభవిస్తున్నారు వీళ్ళు. వాళ్ళ వలన వీళ్ళు బాధలు అనుభవిస్తున్నారు కనుక బాధలు అనుభవించే వాళ్ళు తట్టుకోలేక నిజంగానే చేసేస్తాను, నిజంగా వాళ్ళని ఏదో చుట్టేసుకుంటుందని పాపం వాళ్ళు ఏమంటారంటే అదేదో తొందరగా చేయండి. అంత ఆవేశంతో ఉన్నాం అన్నమాట. వద్దు. మోషే లాంటి సాత్వికాన్ని కలిగి, అహరోను లాంటి దీర్ఘశాంతాన్ని కలిగి, మనమంతా దేవుని పిల్లలమనే సంగతిని మర్చిపోకుండా యేసుక్రీస్తు వారి నేతృత్వంలో ఉమ్మడిగా మంచి కుటుంబంగా, దేవునితో సన్నిహితంగా మెలిగే కుటుంబంగా, దేవుని కుటుంబంతో కలిసి ఉందాం. ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వచ్చే శనివారం వల్ల మనం కలుసుకుందాం. అందరికీ సెలవు.